అందరు స్వీట్ లవర్స్ కోసం అయితే నేనైతే ఈరోజు కజ్జికాయలతో చేసిన మస్తు టేస్టీగా వచ్చినాయి. ఎట్లా చేసినా చూసేయండి. ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులోనే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అదొక స్పూన్ వేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నా. అండ్ నెక్స్ట్ వేడి వేడి ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉండలాగా అయింది అంటే పర్ఫెక్ట్ అనమాట. కన్సిస్టెన్సీకి బాగుంటుంది, అంటే మంచిగా వస్తాయి అనమాట, మీద గుల్లగుల్లగా వస్తాయి. అందుకోసమని ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి అయితే, ఎందుకంటే ఏడ హోల్ అనేది పడొద్దు. అందుకోసమని గట్టిగా కలుపుకున్నాను. నేనైతే కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి. అండ్ నేనైతే ఇక్కడ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసిన. అండ్ తర్వాత మనం స్టఫ్ కోసం అయితే మధ్యలో పెట్టుకోవడానికి మనం సోగి చేసుకోవాలి. అందుకోసమని నేనైతే ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నా. కొంచెం లైట్గానే వేయించుకోవాలి, మరీ మాడిపోవద్దు. అందుకోసమని కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసాను. అండ్ తర్వాత ఒక కొబ్బరి సగం తీసుకున్నా, అది కూడా వేయించి పక్కన పెట్టేశాను. అండ్ తర్వాత నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టేశాను. అండ్ తర్వాత కొంచెం అంత నెయ్యి వేసుకొని మనం రవ్వ కొంచెం వేపుకోవాలి. కొంచెం రంగు మారుతున్నప్పుడు తీసి అది కూడా పక్క పెట్టేసుకోవాలి. అండ్ ఇందాక మనం వేయించిన అన్నిటిని కొంచెం కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత అన్నీ మిక్సీకి వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి అండ్ మనం వేయించిన రవ్వ అన్నీ ఒకసారి మిక్సీకి వేసేసుకోవాలి. ఇందులోనే నేనైతే హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోతుంది అదే మనకి. అందుకోసమే షుగర్ వేసి మనం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పుట్నాల పప్పు వేసుకుంటున్నాం. ముందు వేసుకుంటే మొత్తం పిండి పిండి అయిపోతుంది. అందుకోసమని తర్వాత వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న కోర్సుగా. అండ్ తర్వాత మనం నానబెట్టిన పిండి అయితే అప్పట్లో కొంచెం సాఫ్ట్ అవుతుంది. అందుకోసమని తర్వాత అయితే నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లెక్క డివైడ్ చేసుకున్నా. అండ్ తర్వాత ఒక కుళ్ళ తీసుకొని మనం పొడిపిండి అద్దుకుంటూ మనం పూరి లెక్క వేసుకోవాలి. చిన్న పూరి లెక్క కొంచెం పలచగానే ఎత్తుకోవాలి, ఎందుకంటే కొంచెం పలచగా ఉంటేనే మీద లేయర్ అనేది పలచగా వస్తుంది, లేకపోతే దొడ్డుగా వస్తే బాగుండదు. అందుకోసమని నేనైతే సన్నగా వేసుకున్నా. హోల్ ఎక్కడ పడకుండా చూసుకోవాలి ఈ పూరికి అయితే, ఎందుకంటే హోల్ పడిందంటే లోపలికి ఆయిల్ పోయి మొత్తం లోపలైతే గడ్డ లెక్క అవుతుంది. అందుకోసమని ఆయిల్ ఎక్కడ పోకుండా హోల్ పడకుండా చూసుకోవాలి. కజ్జికాయలు పెట్టే మోల్లో మనం పూరి పెట్టేసుకొని మధ్యలో స్టవ్ చుట్టంతా వాటర్ అద్దుకొని మనం ప్రెస్ చేసుకోవడమే. ప్రెస్ చేసుకొని మిగతా ఈ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసేసేయాలి. ఒక నైఫ్తోనైనా లేకపోతే మన చేతితో తీసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. తీసేసి మనం ఓపెన్ చేసి చూస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా అంటుకున్న సైడ్స్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కజ్జికాయలు చేసినప్పుడల్లా నేను మా అమ్మని ఒకటి అడుగుతుంటే, అమ్మ బజ్జీలు పూరీలు లెక్క పెట్టరు, ఇవి ఎందుకు లెక్క పెడతారు అని అడుగుతుంటే, అంటే ఏమో మరి నాకు కూడా తెలియదు, కానీ లెక్క పెడుతుర్రి. అండ్ తర్వాత అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట అయితే మీడియం పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి కజ్జికాయలను అయితే. మేమైతే వీటిని కజ్జికాయలు అనము, గజ్జలు అంటాము. మీకు ఎవరికైనా అర్థం కాదేమో అని నేనైతే ఇక్కడ కజ్జికాయలు అంటున్నా. మస్తు టేస్టీగా వచ్చినాయి కజ్జికాయలు అయితే. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఈ స్టైల్లో. షుగర్ వేసి చేసిన నేనైతే, బెల్లం వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మా దగ్గర అవైలబుల్గా లేకుండా అందుకోసమే షుగర్ వేసి చేసిన. మా అమ్మ అయితే షుగర్ వేసే వేస్తుంది, నేను కూడా షుగర్ వేసి చేసిన. బెల్లం ఉంటే బెల్లమే వేస్తుండే, లేకుండా కాబట్టి షుగర్ వేసుకుంటే కూడా సేమ్ వస్తుంది టేస్ట్. నచ్చితే ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేసేయండి. ఇదైతే మార్నింగ్ నేనైతే ఈరోజు పెసరట్టు అయితే చేసిన నా స్టైల్లో ఎట్లుంటుందంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. పెసరట్టు కూడా దోశ లెక్క అట్లా రావాలంటే ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. మంచి క్రిస్పీగా వస్తాయి. నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగే అందులో కొంచెం అంత ఏమంటారు 2 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ఒకటి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లెక్క మిక్సీ పట్టి మనం దోశలు వేసుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా. అండ్ నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అయితే వేస్తున్నాను. అందుకోసమని పచ్చిమిర్చి అండ్ పల్లీలు అయితే కొంచెం ఆయిల్ వేసి వేపించి పక్కన పెట్టేసిన సల్లగానికే. అండ్ తర్వాత ఎండుమిర్చి, ఆవాలు అండ్ జీలకర్ర కొంచెం కరివేపాకుతో తాలింపు పెట్టి పక్కన పెట్టేసి దాలోపు ఇవి చల్లారిపోయినాయి. అండ్ నేనైతే ఇక్కడ వెల్లుల్లి అండ్ సాల్ట్ కొంచెం పుట్నాలు వేసుకొని మిక్సీ వేసుకున్నా. అండ్ తర్వాత తాలింపు అయితే తాలింపు కలుపుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. మస్తు టేస్టీగా వచ్చిన చట్నీ. ముందు నేను డ్రైగా రోస్ట్ చేస్తుంటే పల్లీలు, అప్పుడు అంత మంచిగా అనిపించకుండే, కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే మంచిగా ఉంటుండే టేస్ట్ అయితే. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ ఏమంటే చట్నీ రెడీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా. పెసరట్టు పైన వేసుకుంటే బాగుంటుంది కదా, ప్లెయిన్గా కన్నా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది పెసరట్టు. నేనైతే పెసరట్టు ఉప్మా ఎప్పుడు చేయలే, కానీ ఆనియన్స్ వేసుకొని మస్తు సాల్వ్ చేసిన, మస్తు టేస్టీగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అసలు పెసరట్టే రాలేదు. అసలు పెంక కట్టినే అంటకపోయిన ఉండే, కానీ ట్రై చేస్తూ ఉంటే మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే. అండ్ నేనైతే మస్తు క్రిస్పీగా చేస్తాను, దోశ లెక్కనే వస్తుంది పెసరట్టు అయితే. ఎవరికైనా క్రిస్పీగా దోశ తినాలి అని అనుకున్న వాళ్ళకి మస్తు నచ్చుతుంది నా పెసరట్టు అయితే. మా ఆయనకైతే నేను చేసే ఏమంటారు దోశ పెసరట్టే ఇష్టం, ఎందుకంటే మెత్తగా ఉన్న పెసరట్టు అయితే అస్సలు తినడు. ఇక్కడ నేను మా ఆయనకి ఇచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ దోశ అయితే వేసుకొని తింటున్నా పెసరట్టు.
అండ్ మస్తు క్రిస్పీ వచ్చింది. మీరు చూస్తే కూడా ఎంత థిన్గా వచ్చింది లేయర్ అయితే, మస్తు టేస్టీగా ఉండే. నచ్చిందా అయితే ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడైనా పెసరట్టు చేసుకుంటే ప్రోటీన్ ఫుడ్ ఇది అయితే మంచి హెల్దీ ఉంటుంది అండ్ మన టమ్మీ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి, ఎట్లుందో చెప్పేసేయండి. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారు, సాఫ్ట్గా చేసుకుంటారా లేకపోతే క్రిస్పీగా చేసుకుంటారా, దోశలు ఎట్లా వేస్తారో చెప్పేసేయండి నాకైతే. నేనైతే నైట్ కోసం అయితే ఇక్కడ తోటకూర అయితే ఉండే, అందుకోసమని తోటకూరతో అయితే కర్రీ అయితే చేస్తున్నా. సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నా. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత కరివేపాకు అండ్ పసుపు యాడ్ చేసుకొని కాసేపు ఉంచి మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. కొద్దిసేపు మంచిగా ఉడికితేనే బాగుంటుంది కర్రీ అయితే. ఇందులో నేను కొంచెం అంత ఏమంటే కందిపప్పు వేసుకున్నాం ముందుగానే, మంచిగా ఉంటుంది మధ్యలో తలుగుతూ ఉంటే. అండ్ ఒక్క టమాటో వేసుకోవాలి. మంచిగా ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత తింపేసుకోవడమే. తోటకూర హెల్తీ కాదు, టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందు టమాటా వేసుకోవడం కానీ లాస్ట్లో టమాటా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నా. రెగ్యులర్గా ఫ్రై అవుతుంది, అందుకోసమని కూర వేద్దామని కూర అయితే వేస్తుంది ఇక్కడ. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా, మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం పల్లీలు అండ్ కొబ్బరి కొంచెం నువ్వులు అయితే వేపించి పక్కన పెట్టేసుకోవాలి. అవైతే నేను ఇక్కడ మిక్సీకి కొట్టేస్తున్నా. అండ్ తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని దొండకాయలు అయితే మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా. అండ్ తర్వాత మరి అదే బాండిలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం ఏమంటారు ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా వేగనియాలి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో బయట ఉంటే బయట వేసుకొని అది కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాతనే పసుపు వేసుకోవాలి, లేకపోతే వాసన అవుతుంది. అందుకోసమని అది పచ్చివాసన అయిన తర్వాత పసుపు వేసుకొని కరివేపాకులు ఖచ్చితంగా వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టిన వాటిని మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకొని అది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం అయిన దానివల్ల కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టి మంచిగా మగ్గేయాలి. కొంచెం మంచిగా మీదికి ఏమంటారు ఆయిల్ అంతా ఫ్లట్ అయిన తర్వాత మంచిగా మగ్గించి సరిపడిన వాటర్ యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు కలుపుకోవాలి. అట్లనే కలుపుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకొని ఇంకాసేపు ఉంచి ఏమంటే మనం ముందు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్న అదైతే కొంచెం గుజ్జు తీసి అందులో యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కర్రీ ఉడికేలోపు నేనైతే ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో. అండ్ తర్వాత అప్పట్లోపు నేను రైస్ కడిగి పెట్టేలోపు అయితే కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో ఒక గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్గా ఉండదు, ఎప్పుడు ఉండదు నా దగ్గర, ఇక్కడ దొరకదు అందుకని నేను కూడా వేసుకోలేను. అంతే, ఇంకా దింపేసుకోవడమే. కర్రీ అయితే మస్తు టేస్టీగా వచ్చింది, మస్తు రోజులు అయితే వేయక, అందుకని మంచిగా వచ్చిందేమో. అండ్ తర్వాత నేను ఇక్కడ రైస్ అండ్ దొండకాయ కర్రీ అండ్ ఔషధపొడి చేసిన మొన్న షార్ట్లో పెట్టిన చూసిరా లేదా చూడు ఉండట్లయితే. అండ్ తర్వాత మస్తు టేస్టీగా ఉంది. అయితే రోజు ఒక ముద్దలో అయినా సరే తినాలంట ఔషధపొడి, అందుకోసమని నేనైతే రోజు ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట లంచ్లో. ఒక్క స్పూన్ అంత తింటున్న రోజు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, తిని చూడండి, మస్తు టేస్టీగా కూడా ఉంటుంది, అంత గలీజ్ ఏమి ఉండదు. మంచిది అన్నప్పుడు ట్రై చేస్తే ఏం పోతుంది, తింటే అయిపోతుంది కదా. అండ్ నేనైతే ఇక్కడ టీ పెట్టుకొని తాగుతున్నా. ఇదైతే హెల్త్కి మంచిది కాదు అన్న సరే మనమైతే తాగుతాం పక్కా, టీ లవర్స్. అంతే, నేనైతే ఈవినింగ్ అయింది కాబట్టి నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నా. మీరు టీ తాగిరా లేదా చెప్పుండ్రి, తాగకపోతే తాగండి మీరు కూడా. మన వీడియోలు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్ బాయ్ అండి మరి.